విశాఖపట్నం స్నేక్ సేవర్ సొసైటీ ఫౌండర్. గత 20 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్కి సంబంధించి సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో గత 20 సంవత్సరాల నుంచి స్నేక్ రెస్క్యూ సర్వీస్ చేస్తున్నాను. తర్వాత గవర్నమెంట్ నుంచి గత 5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ నుంచి ఆథరైజింగ్ లైసెన్స్ వచ్చింది. పాములు పట్టడానికి, సురక్షిత ప్రాంతాలు విడిచిపెట్టడానికి, పర్యావరణ కాపాడేటువంటి కోణంలో ఆలోచించి నాకు ఆథరైజింగ్ లైసెన్స్ ఇచ్చారు. తర్వాత నేను స్నేక్ సేవర్ సొసైటీ ఫామ్ చేసి సుమారు 80 మందికి ట్రైన్ చేసి ఈరోజు పర్మనెంట్గా 18 మంది రెస్క్యూ టీంతో విశాఖ జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల్లో విశాఖ జిల్లాల దాటి కూడా ఈరోజు వరకు సర్వీస్ చేసుకుని వస్తున్నాను. దాంతోపాటు మరి ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్కి సంబంధించి, స్టీల్ ప్లాంట్కి సంబంధించి గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సర్వీస్ గుర్తించి ఆ రోజుల్లో యాజమాన్యం కానీ, ట్రేడ్ యూనియన్ కానీ, ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ, ఇక్కడ సంఘాలు కానీ, క్లబ్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా నాకు ప్రోత్సహించి ఇక్కడ నాకు ఉండడానికి నివాసానికి ఉచితంగా నివాసాలు అయితే గత 10 సంవత్సరాల క్రితం కేటాయించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా నిస్వార్థంగా ఈ సర్వీస్ రాత్రి పగలు కూడా స్టీల్ ప్లాంట్ ఇచ్చేటటువంటి సర్వీస్ని గుర్తించి ఈరోజు ప్రత్యేకంగా ట్రేడ్ యూనియన్ వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ మేనేజ్మెంట్కి సిఫార్సు చేసి కిందకి ఏదో ఉపాధి కల్పించాలి, కిందకి మనకు మన దగ్గరలో ఉన్నందుకు ఏదో ఉపాధి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ సెక్టర్ 6లో నాకు స్నేక్ రెస్క్యూ రూమ్ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా నేను జీవితంతో ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి రుణపడటాన్ని నాకు ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ సంస్థలకి నాకు ఉండడానికి ఒక ఇల్లు, బతకడానికి ఉపాధి కల్పించి స్నేక్ రెస్క్యూ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా మీకు తెలియజేస్తే ఏంటంటే విశాఖ జిల్లాలో ఎక్కడ పాము కనిపించినా నా స్నేక్ రెస్క్యూ టీం సిద్ధంగా ఉంటుంది. 24 గంటలు కూడా మేము అందుబాటులో ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో పాము కనబడితే భయపడకుండా, పాము కాటికి బలి కాకుండా స్నేక్స్ రెస్క్యూకి ఫోన్ చేస్తే 09849140500 ఫోన్ చేస్తే వీఆర్ రెడీ టు రెస్క్యూ ద స్నేక్స్ అండ్ లివ్ ఇన్ ద రిమోట్ ఏరియాస్ అని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు స్టీల్ ప్లాంట్తో పాటు స్టీల్ ప్లాంట్ నా వరకు బాగానే ఉంది. తర్వాత నాకు సంబంధించి 18 మంది రెస్క్యూ టీం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉండేటటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా మన స్థానిక నాయకులు, మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి నోటీస్ తీసుకొని పోయి జీవీఎంసీ నుంచి ఒక అవుట్సోర్స్గా అంటే మేము గొంతమ్మ కోరికలు కోరేటటువంటి పరిస్థితి కాకుండా ఒక అవుట్సోర్స్ తరఫు నుంచి మీ తరఫు నుంచి ఇది ముఖ్యమంత్రి గారికో, స్థానిక నాయకులకో, కలెక్టర్ గారికి మీ ద్వారా వెళ్ళాలని మా 18 మందికి కొంతమందికి బాగా ఆర్థికంగా ఇబ్బంది పడిన కాబట్టి అవుట్సోర్స్ కింద జీవీఎంసీలో కనీసం జోరు ముఖంలో ఇద్దరం కలిపి మాకు హెల్ప్ చేసి, మాకు సాయం చేసి, మాకు ఉపాధి కల్పిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మేము చేస్తున్నటువంటి రెస్క్యూ స్నేక్ అయినా కూడా మేము పాములు పట్టడానికి మా ప్రాణాన్ని బలంగా పెట్టి జనానికి సర్వీస్ చేయాలని, పాములు కాపాడాలని, పాముల వల్ల మనిషి బలి కాకూడదు, మనిషి వల్ల పాము బలి కాకూడదు, అదేవిధంగా పర్యావరణం కూడా కాపాడేటటువంటి మంచి ఆలోచనతో ఉద్దేశంతో సొసైటీ ఫామ్ చేసి ఈరోజు ఇంత రకమైన సర్వీస్ చేస్తున్నాం. దీన్ని అందరూ గుర్తించుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ మా స్నేక్ సొసైటీకి సంబంధించి కొన్ని పరికరాలు అవసరం ఉంటుంది. స్నేక్ రెస్క్యూ వెహికల్ అవసరం ఉంటుంది. నేను కలెక్టర్ నోటీస్కి రేపు కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మాకు స్నేక్ రెస్క్యూ వెహికల్ చాలా ఎమర్జెన్సీ నీడ్ అది. ఎందుకంటే నైట్ టైం మీరు రెస్క్యూ చేయడానికి లాంగ్ ఏరియాకి వెళ్ళాలి, మీకు రెస్క్యూ వెహికల్ కావాలి. కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మాకు సొసైటీని గుర్తించి మాకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏ క్షణంలో బతుకుతాం, ఏ క్షణంలో చచ్చిపోతాం మాకైతే తెలియదు. అయినా కూడా మేము సర్వీస్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే మా సొసైటీ సంస్థలో ఉండేటటువంటి ఇప్పుడు పడుతున్న రెస్క్యూ చేస్తున్న వ్యక్తులకి ఎంతో కొంత అవుట్సోర్స్ కింద కొంత ఉపాధి కల్పించమని మేము ప్రత్యేకంగా మనం గుర్తించమని స్నేక్ సేవర్ సొసైటీ సిబ్బందిని ప్రత్యేకంగా గుర్తించమని మిమ్మల్ని సవినయంగా నేను వేడుకుంటున్నాను.